హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ స్టోరీ తెలుగు. అండ్ ఈ రోజు మనం 2025 బజాజ్ పల్సర్ NS 400Z బైక్ని అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. చాలామంది అడుగుతున్నారు ఈ బైక్ని రివ్యూ చేయమని చెప్పేసి, ఎందుకంటే బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ మెషిన్ అనమాట బజాజ్ నుంచి అయితే. సో దట్స్ చాలామంది అయితే అడుగుతున్నారు. అండ్ చూద్దాం ఈ వీడియోలో మనం దీంట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ అలాగే మనకి కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఈ బైక్ ఎవరు ప్రిఫర్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ ఈ బైక్ని మనకి వరుణ్ బజాజ్ కొండపూర్ షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. లేట్ చేయకుండా మనం NS 400Z బైక్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మనం 2025 బజాజ్ పల్సర్ NS 400Z బైక్ రివ్యూని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ దీంట్లో వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 2,41,000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ అనమాట హైదరాబాద్లో. అండ్ దీంట్లో మనకి 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మీకు డిస్ప్లే అయితే చేస్తాను. అండ్ స్ట్రైట్గా మనం ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి LED హెడ్లైట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి హై బీమ్ అండ్ అలాగే లో బీమ్ అయితే వర్క్ అయితే చేస్తుంది. అండ్ ఆల్సో DRLs అయితే చూడొచ్చు, మనకి జెడ్ టీమ్లో అయితే ఇచ్చారనమాట. జెడ్ సింబల్ లాగా అయితే ఇచ్చారు DRLs వచ్చేసరికి. అండ్ ఫ్రంట్లో UST ఫోక్స్ అయితే ఉంటాయి, కొంచెం మనకి అదేంటి బ్రాంజ్ కలర్ ట్రీట్మెంట్లు అయితే చేశారు, పెద్దగానే ఉన్నాయి UST ఫోక్స్ వచ్చేసరికి. అండ్ ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ ఉంటుంది, గ్రిమికా నుంచి అయితే తీసుకున్నారు. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. మనకి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఫ్రంట్లో మనకి 110/70 17" వీల్స్ అయితే యూస్ చేశారు, మనకి వైడ్ ఎనఫ్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ డ్యూయల్ ఛానల్ ABS అయితే చూడవచ్చు మీరు. అండ్ ఇక్కడ వస్తారు మనకి NS బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి LEDతో ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. అండ్ సైడ్ నుంచి డిజైన్ అయితే చూడవచ్చు బ్రో, చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ దీంట్లో ఈ బైక్లో ఇంజిన్ వచ్చేసరికి డామినర్ నుంచి అయితే తీసుకున్నారనమాట. అండ్ మిగతా పార్ట్స్ అన్నీ కూడా NS నుంచి అయితే మనకి క్యారీ అవుట్ అయితే అయినాయి అనమాట. అండ్ ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్షన్ అయితే మెన్షన్ చేశారు. అండ్ దీంట్లో ఇంజిన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే 373.27cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ ఇంజిన్ పవర్ వచ్చేసరికి 40 bhp పవర్ని అండ్ అలాగే 35 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. మనకి రిఫైన్మెంట్ లెవెల్స్ అండ్ అలాగే పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మీకు రైడ్ చేస్తున్నప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ కూలెంట్ అయితే చూడవచ్చు మీరు ఇక్కడ. అండ్ మనకి క్రాష్ కార్డ్స్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 12 లీటర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మైలేజ్ లెవెల్స్ బాగానే ఉంటాయి, కానీ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇంకా ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది. అండ్ ఫ్యూల్ ఓపెనింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట, ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఇది వచ్చేసరికి మనకి 10x10 నావిగేషన్ అండ్ అలాగే బ్లూటూత్ కనెక్షన్ ఆప్షన్ అన్ని కూడా మీరైతే ఇక్కడ నుంచి అయితే మీరైతే చేసుకోవచ్చు. అండ్ అలాగే స్పీడోమీటర్, టాకోమీటర్ అండ్ అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యూల్ గేజ్ ఇవన్నీ కూడా అయితే మనకి ఇక్కడైతే ఉంటాయి అనమాట. ఇదైతే మనకి నోకియా ఫోన్ లాగా అయితే ఉంది, ఓల్డ్ మోడల్ నోకియా ఫోన్ లాగా అయితే ఉంది. అండ్ ఇదంతా కూడా మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇక్కడ సెట్ బటన్ అండ్ అలాగే యారో అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అయితే మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. అండ్ హార్న్ కూడా స్టాక్ హార్న్ చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంకొకటి హజార్డ్ లైట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇంజన్ కిల్ స్విచ్ అండ్ ఆల్సో మనకి ఇగ్నిషన్ ఆన్ స్విచ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేస్తారనమాట. ఇంకొకటి లైట్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇక్కడ మీరు అయితే ఇచ్చారనమాట, సెపరేట్గా అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ సీట్ కంఫర్ట్ లెవెల్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు బ్రో, ట్యాంక్ కానీ సీట్ కానీ ఇవన్నీ కూడా మనకి NS 200 నుంచి అయితే మనకి క్యారీ అవుట్ అయితే అయినాయి అనమాట. అండ్ NS 400Z బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. అండ్ రియర్లో నిట్రాక్స్ షాక్ అబ్జర్వర్ అయితే ఇచ్చారనమాట రియర్లో వచ్చేసరికి. అండ్ రియర్లో మనకి డిస్క్ బ్రేక్ ఉంటుంది, డ్యూయల్ ఛానల్ ABS కూడా అయితే ఉంటుంది. రియర్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 140/70 R17 వీల్స్ అయితే యూస్ చేశారు. రేడియల్ టైర్స్ వీల్స్ అనమాట రియర్లో. అండ్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు, సేమ్ NS 200 లాగా అయితే ఉంటుందన్నమాట. అండ్ రియర్ నుంచి డిజైన్ అయితే చూడొచ్చు మీరు, పెద్దగా అయితే ఏం చేంజ్ అవ్వలేదు. కాకపోతే NS 200 నుంచి అయితే మనకి క్యారీ అవుట్ అయితే అయింది. గ్రాబెల్స్ ఇవన్నీ కూడా చూడడానికి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. LED ఇండికేటర్స్ అయితే ఉంటాయి. శారీ గార్డ్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు దీంట్లో. అండ్ సైజ్ 10 కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ అలాగే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. మనకి గేర్ బాక్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో మీకు రైడ్ చేస్తున్నప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో అరౌండ్ 168mm సైజ్ వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకి డీసెంట్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ సీట్ హైట్ చూసుకున్నట్లయితే 807mm సైజ్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు అరౌండ్ 5.6 5.7 ఉంటే మీరు ఈ బైక్ని ఈజీగా కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకొక థింగ్ ఏంటంటే దీంట్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఇచ్చినా కూడా వీల్ బేస్ అనేది ఇంకా తక్కువ అయితే ఇచ్చారనమాట. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే వీల్ బేస్ వచ్చేసరికి సిటీలో బాగా కమ్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. కాకపోతే కార్నరింగ్ చేసేటప్పుడు అయితే మీకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఉండవు అనమాట. అది కూడా మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తే మీకు అయితే తెలుస్తుంది. స్విచ్ గేర్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను కదా, ఇక్కడైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది ఇక్కడ వచ్చేసరికి హై బీమ్, లో బీమ్ అయితే ఇండికేటర్ స్విచ్ అయితే ఇక్కడైతే ఇంక్లూడ్ అయితే చేస్తారు. అండ్ దీంట్లో రైడ్ మోడ్స్ అయితే ఇస్తారనమాట. టోటల్గా 4 రైడ్ మోడ్స్ అయితే ఇస్తారు. ఒకటి వచ్చేసరికి రోడ్, ఇంకోటి వచ్చేసరికి స్పోర్ట్, ఇంకోటి వచ్చేసరికి రైన్, ఇంకోటి వచ్చేసరికి ఆఫ్ రోడ్ అనమాట. టోటల్గా 4 రైడ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు టెరైన్ బట్టి, మీరు నడుపుతున్న టెరైన్ బట్టి అయితే పర్ఫార్మెన్స్ అయితే జనరేట్ అయితే చేస్తాయి అనమాట. ఇంకొకటి వచ్చేసరికి దీంట్లో 5 అడ్జస్టబుల్ లెవర్స్ అయితే ఇచ్చారనమాట. మీరు 5 మోడ్స్లో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ లెవర్స్ని అయితే. క్లచ్ కానీ అండ్ అలాగే బ్రేకింగ్ కానీ రెండింటిని కూడా మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగా ఓవరాల్గా NS 400
జెడ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే. లుక్స్ అయితే చాలా చాలా బల్కీగా అయితే ఉన్నాయి. మెయిన్ వచ్చేసరికి డామినర్ నుంచి అయితే తీసుకున్నారు. అండ్ ఆల్సో ప్రైజింగ్ అనమాట, ఆ ప్రైస్కి అయితే ఈ బైక్ అయితే వర్త్ అనే చెప్పాలి. చాలా అమేజింగ్ ప్రైస్లో 400cc అండ్ అలాగే మంచి పవర్ఫుల్ సీసీ బైక్ని మనకి బజాజ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అండ్ లేట్ చేయకుండా మనం ఎగ్జాస్ట్ నోట్ విన్ అయితే రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మనం NS 400Zలో రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకి చాలా అంటే చాలా బేసిక్ అయితే ఉంది బ్రో బైక్ అయితే. లెట్స్ గో పర్ఫార్మెన్స్ టెస్ట్ అయితే చేద్దాం. వాట్ ఏ బీస్ట్, అసలు బీస్ట్కే బీస్ట్ ఇది బైక్ అయితే. చూసారు కదా, పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకి 373cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 40 bhp పవర్ని అండ్ అలాగే 35 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. అండ్ మనకి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే చాలా పీక్స్లో అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బడ్జెట్లో ఈ బైక్ ప్రొడ్యూస్ చేసే అంత పవర్ అండ్ అలాగే ఈ వాల్యూ ఫర్ మనీ అన్నీ కూడా ఈ బైక్లో అయితే మీకైతే కనపడతాయి అనమాట. వన్ ఆఫ్ ది వాల్యూ ఫర్ మనీ బైక్ అని చెప్పొచ్చు. ఎవరైతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చూస్తున్నారో వాళ్ళైతే ఈ బైక్ అనేది ఖచ్చితంగా ప్రిఫర్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ యూటర్న్ తీసుకుని మనకి టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో చెక్ అయితే చేద్దాం. టర్నింగ్ రేడియస్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది బ్రో. టర్నింగ్ రేడియస్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చూసారే కదా, అసలు పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకొక థింగ్ ఏంటంటే, దీంట్లో వీల్ బేస్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. మీరు పెద్ద కార్నరింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం చూసుకుంటూ వెళ్ళడం బెటర్. ఎందుకంటే వీల్ బేస్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు కార్నరింగ్స్ అనేవి అంత ఈజీగా అయితే చేయలేరనమాట. అదొకటి అయితే మీరు అయితే నోటీస్ అయితే చేస్తారు వీల్ బేస్ తక్కువ ఉండడం వల్ల. ఇదేంటి ఊడిపోతుంది అంటే, ఇక్కడ మిర్రర్ అయితే పట్టించుకోకండి, కొంచెం లూజ్ అయితే అయింది అనమాట. అండ్ మళ్ళీ మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. బ్రేక్స్ ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. 1 2 3 చూడవచ్చు బ్రో మీరు, బ్రేక్స్ అయితే చాలా చాలా డీసెంట్గా అయితే వర్క్ అవుతున్నాయి అనమాట. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటైతే ఫ్రంట్లో UST ఫోక్స్ అయితే ఇచ్చారనమాట. మనకి సస్పెన్షన్ లెవెల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి UST ఫోక్స్లో వచ్చేసరికి. అండ్ రియర్లో మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. అది కూడా చాలా చాలా కంఫర్టబుల్గా అయితే ఉందన్నమాట. మోనోషాక్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి బ్రో, వైబ్రేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో ఫుట్ ప్యాక్స్ దగ్గర కానీ అండ్ అలాగే హ్యాండిల్ బార్స్ దగ్గర కానీ 4000 RPM దాటిన తర్వాత మీకు వైబ్రేషన్స్ అయితే నోటీస్ అయితే చేస్తారు. రిఫైన్మెంట్ లెవెల్స్ అయితే దీని చిన్న సీసీ బైక్స్ ఉంటాయి కదా బజాజ్లో, N160 అలా ఉంటాయి కదా, దానంత రిఫైన్మెంట్ లెవెల్స్ అయితే మీరు అయితే నోటీస్ అయితే చేయరనమాట. తక్కువ రిఫైన్మెంట్ లెవెల్స్ అయితే మీరు అయితే నోటీస్ అయితే చేస్తారు. దట్టు డామినర్ బైక్ కాబట్టి రా పవర్ అయితే మీరు నోటీస్ చేస్తారు భయ్య, అదైతే నేనైతే కన్ఫర్మ్గా అయితే చెప్తాను. అండ్ ఈ బైక్ నుంచి మైలేజ్ చూసుకున్నట్లయితే అరౌండ్ 25 నుంచి 30 km/లీటర్ వరకు అయితే మీరు అయితే మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ బైక్ నుంచి. అండ్ అలాగే టాప్ స్పీడ్ మనకి ఖచ్చితంగా 160+ అయితే వెళ్ళిపోతుంది బ్రో, ఈజీగా వెళ్ళిపోతుంది 160+ అయితే. క్లచ్ అయితే కొంచెం మీడియంగా అయితే ఉంది, క్లచ్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే గేర్ బాక్స్ వచ్చేసరికి మనకి ప్రాపర్గా అయితే పడుతుంది అనమాట. గేర్ బాక్స్ అయితే చాలా చాలా ప్రాపర్ క్లికింగ్స్ అయితే మీరు అయితే నోటీస్ అయితే చేస్తారు గేర్ బాక్స్ నుంచి అయితే. ఓకే that is the power of NS 400Z. చూసారు కదా భయ్య, పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసేస్తుంది అనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఈ బైక్కి ఈ వర్త్ బయింగా కాదా అంటే ఖచ్చితంగా వర్త్ బయింగ్ బ్రో.
అసలు ఆ పవర్ కానీ ఆ టార్క్ కానీ మీకు ఈ బడ్జెట్లో అసలు ఏ బైక్ కూడా మీకైతే ప్రొవైడ్ అయితే చేయదన్నమాట. అంత లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ అలాగే టార్క్ కానీ అయితే ఈ బైక్లో అయితే మీరైతే నోటీస్ అయితే చేస్తారు. అండ్ ఇంకొక మైలేజ్ వచ్చేసరికి దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే కొంచెం తక్కువ అయితే ఉంది. అదొకటి మీరు నోటీస్ అయితే చేస్తారు. 12 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది దీంట్లో తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే మైలేజ్ లెవెల్స్ తక్కువ వస్తాయి. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మినిమం 15 లీటర్స్ ఇచ్చుంటే కొంచెం బాగుందని అయితే నా ఒపీనియన్ అనమాట. దట్ ఈస్ ద పవర్. అండ్ మనకి దీంట్లో 4 రైడ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి రోడ్, ఇంకోటి వచ్చేసరికి స్పోర్ట్, ఇంకోటి వచ్చేసరికి రైన్, ఇంకోటి వచ్చేసరికి ఆఫ్ రోడ్ అనమాట. టోటల్గా 4 మోడ్స్ అయితే ఇచ్చారు మనకి. ఆ మోడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు రైన్లో వెళ్తున్నప్పుడు ఇవన్నీ వెళ్తున్నప్పుడు అయితే బాగా యూజ్ అవుతాయని చెప్పాలి ఈ మోడ్స్ అయితే. గేర్ బాక్స్ అయితే చాలా ప్రాపర్గా అయితే పడుతుంది బ్రో. గేర్ బాక్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. గేర్ బాక్స్లో అయితే అసలు ఇన్స్టెంట్ పుల్ అయితే ఉంది. స్ట్రీట్ ఫైటర్ లాగా వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే అవుతుంది ఈ NS 400Z వచ్చేసరికి. ఎవరైతే మంచి సిటీలో క్రూజ్ చేద్దాం అనుకుంటారో స్ట్రీట్ ఫైటర్ లాగా వాళ్ళైతే ఈ బైక్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ హైవేలో క్రూజ్ చేద్దామన్నా కూడా ఈ బైక్ ఓకే, కాకపోతే ఎక్కువ టూరింగ్కి అయితే నేనైతే ఈ బైక్ని కన్సిడర్ అయితే చేయను. సో ఇదిగా ఓవరాల్గా బజాజ్ పల్సర్ NS 400Z బైక్ రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఇంకొక మంచి బైక్ రివ్యూతో మీ ముందైతే ఉంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్.